వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు వీడియోలో మనము ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ రాస్తే అంటే ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ రాస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒక టీం వర్క్తో కలిసి పనిచేసి ఒక టెస్ట్ సిరీస్ డిజైన్ చేసి క్వశ్చన్స్ ఇస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే వాటి మీద మనం ఈ వీడియో చూద్దాము. సో ఏదైతే మొన్న మే 3 నుంచి 9 వరకు ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ జరిగిందో దానికి సంబంధించి అమిగోస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? రఫీ అహ్మద్ సార్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మనం ఏదైతే హాఫ్ క్వశ్చన్స్ వచ్చాయో లేకపోతే జస్ట్ ఏరియాస్ని టచ్ చేసామో అటువంటి వాటిని మనం ఇంక్లూడ్ చేయలేదు. ఏవైతే డైరెక్ట్ వచ్చాయో వాటినే మనం ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఇట్లా ఈ విధంగా ఎగ్జామ్కి వెళ్ళక ముందే ఇటువంటి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్ మనం టెస్ట్ సిరీస్లో రాస్తాము, మంచి ప్రాక్టీస్ అవుతుంది, సేమ్ థింగ్ అది మనం ఎగ్జామ్లో రిపీట్ చేయగలుగుతాం, దానివల్ల టైం సేవ్ అవుతుంది, ఇంకా బాగా ప్రజెంట్ చేయగలుగుతాం మనము. అవన్నీ కాకుండా మనకి ఇచ్చే టెస్ట్ సిరీస్ మోడల్ ఆన్సర్స్ అంటే మనం టెస్ట్ సిరీస్ రాయకపోయినా అంటే ఆ రోజు మనం వీలు కాక రాయకపోయినా ఈ మోడల్ ఆన్సర్స్ చదవడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ అద్భుతమైన వాల్యూ యాడెడ్ పాయింట్స్ అనేది రాయడం జరిగింది. సో వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఈ టెస్ట్ సిరీస్లో దగ్గర ఒక 280 స్టూడెంట్స్ అనేది ఎన్రోల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు ఇచ్చే ఫీడ్బ్యాక్ అద్భుతంగా రాసాము, కేవలం టెస్ట్ సిరీస్ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది టెస్ట్ సిరీస్ అని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఒక టీం వర్క్, ఎలాగ టెస్ట్ సిరీస్ పెట్టాలి, సో ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని ఒక మంచి క్వశ్చన్స్ సెట్ చేస్తే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మనము కింద అటాచ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఒక ఎస్ఏ దగ్గర నుంచి ఒక ఎస్ఏకి 5 క్వశ్చన్స్ వచ్చాయి 9లో 5 క్వశ్చన్స్. సో ఎంత డైరెక్ట్గా ఉన్నాయని మనం చూసామంటే డైరెక్ట్గా 3 లాంగ్వేజ్ ఫార్ములా మనం చూడొచ్చు. ఈ పీడిఎఫ్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా డైరెక్ట్ ఉంది, అదే మనకు వచ్చిన డైరెక్ట్ ఎస్ఏ. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి విశ్లేషించండి అని వచ్చింది, సేమ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఇటువంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి. సో అది జస్ట్ ఒక క్వశ్చన్. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, నెక్స్ట్ వాటర్ క్రైసిస్ మీద వచ్చింది మనకు క్వశ్చన్, టూరిజం మీరు అడిగారు, గిగ్ వర్క్. సో ఈ మోడల్ ఆన్సర్స్ ముందే చదవడము మరియు ప్రాక్టీస్ చేయడం ఎగ్జామ్ హాల్లో, ఎందుకంటే మన టెస్ట్ సిరీస్లో రాసే అవకాశం ఉంది. సో ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో ఇవే క్వశ్చన్ రావడం వల్ల చాలా బెనిఫిట్ అయింది, టైం సేవ్ అయింది, ఒక అద్భుతమైన ఆన్సర్. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎవరైతే స్టూడెంట్స్ అమిగోస్లో ఎన్రోల్ అయ్యి ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ రాశారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా. ఎందుకంటే మోడల్ ఆన్సర్లో వెల్ డిజైన్డ్. సో ఇది ఒక్క ఏబిపిఎస్సీ కాదు, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఒక ఏబిపిఎస్సిలోనే కాదు ఇన్ని క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవ్వడం అనేది. అంటే ఒక ఎస్ఏ 5 కానీ, పేపర్ 2లో 12 క్వశ్చన్స్, పేపర్ 3లో 17, పేపర్ 5లో వచ్చేసరికి 17 క్వశ్చన్స్ అనేది వచ్చిందనమాట. సో ఇట్లాగా చాలా క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా రావడం జరిగింది. సో ఇది ఒక్కటే కాదు, మనం అనుకున్నట్టు టీజీపీఎస్సీ, సో దీనికి ముందు టీజీపీఎస్సీ మెయిన్స్ అక్టోబర్లో జరగడం జరిగింది. దానికి పెట్టిన టెస్ట్ సిరీస్లో కూడా మనం చూడొచ్చు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. 3 ఎస్ఏలు వచ్చాయి డైరెక్ట్, మనం రాయాల్సింది కూడా 3. పేపర్ 2లో 17 క్వశ్చన్స్, పేపర్ 3లో 18 క్వశ్చన్స్, పేపర్ 4లో 19, పేపర్ 5 9, పేపర్ 6 21 క్వశ్చన్స్. సో ఇట్లా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దానికి ముందు గ్రూప్ 1 మెయిన్స్ 2020లో చూడొచ్చు, పేపర్ 1లో 4 క్వశ్చన్స్, పేపర్ 2లో 17, పేపర్ 3లో 20, పేపర్ 4లో 26 అవుట్ ఆఫ్ 30, పేపర్ 5లో 16 క్వశ్చన్స్. ఈ విధంగా చాలా వరకు క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్లో రావడం జరుగుతుంది. సో ఇదేదో మేము మీద ఫేక్ క్లెయిమ్స్ కాదనమాట. మీరు క్లియర్గా మీకైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నామో ఆ పీడిఎఫ్లో క్లియర్గా చూడవచ్చు ఎలా వస్తున్నాయి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది. సో ఎలా పాసిబుల్ అయిపోతున్నాయి, ఏం సార్కి ముందే క్వశ్చన్స్ తెలిసిపోతున్నాయా ఏంటి, ఏ విధంగా సార్ ఇంత అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు క్వశ్చన్ పేపర్స్. సో ఇది ఎందుకు మేము చేస్తున్నాము ఈ వీడియో ప్లస్ ఎందుకు చెప్తున్నామంటే, ఒక మంచి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర జాయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ ఊరికే ఎక్కడో తక్కువ ప్రైస్కి వస్తుందో లేదా వెనక బయట మోడల్ ఆన్సర్స్ దొరుకుతున్నాయో అవి కొనుక్కొని రాయడం వల్ల స్టూడెంట్స్ అన్యాయం అయిపోతారు. ఇది మన జీవితం అనమాట. ఈరోజు ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే రేపు మీకు మంచి జాబ్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ మీరు డిప్యూటీ కలెక్టర్ అవుతారేమో, మంచి డిఎస్పీ అవుతారేమో, మరి దానికి ఆ మార్గం ఆ లేఅవుట్ వేసేది ఎవరు? టెస్ట్ సిరీస్. దానికి ఆ మార్గం లేఅవుట్ వేసేదే టెస్ట్ సిరీస్. అటువంటి టెస్ట్ సిరీస్ కోచింగ్ మనకి ఎంత ఇంపార్టెంటో ఇటువంటి మంచి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా పాసిబుల్ అయిపోతుంది, ఇన్ని క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి ఎలాగంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రఫీ అహ్మద్ సార్కున్న ఎక్స్పీరియన్స్. సారే మామూలు వ్యక్తి కాదు. ఇప్పటికే చాలాసార్లు ఏపీఎస్సి మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ 3 times ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా జరిగింది, ప్లస్ యూపీఎస్సి మెయిన్స్ రాసిన వ్యక్తి సార్. ఆ ఏపీఎస్సి 2008, 2010, 2011 మూడిట్లో ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. కాబట్టి సార్కి
అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, స్టేట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఏ సిలబస్లో ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లస్ యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాయడం జరిగింది. మంచి డిస్క్రిప్టివ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి సార్ దగ్గర. కాబట్టి ఒక మంచి ఆన్సర్ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసు. బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్ చాలామంది నేను బాగా రాశాను సార్, మేము ఫెయిల్ అయిపోతున్నాము ఎగ్జాము, ఏంటి సార్ మాకు ఎందుకు ఇలా అవుతుందంటే దానికి కారణం ఏంటంటే ఒక స్టేట్ సర్వీస్కి ఒక ఆన్సర్ ఎలా రాయాలని తెలియకపోవడం వల్లే. మనం ఏమనుకుంటాం, మనకు అన్నీ తెలుసు, మనం రాసామంటే వచ్చేస్తాయి మార్క్స్ అనుకుంటాం. కంటెంట్ ఒక్కటి విషయం కాదు, దాన్ని ప్రజెంటేషన్ తీసుకెళ్ళడం కూడా ఇంపార్టెంట్. ఇందులో టెస్ట్ సిరీస్ ఎంత రోల్ ప్లే చేస్తుందో సార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ గైడెన్స్ కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఒక మంచి ఆన్సర్, ఒక మంచి హ్యాండ్ రైటింగ్, ఒక మంచి పెన్, ఒక మంచి ఇంట్రొడక్షన్, ఒక మంచి బాడీ, ఒక మంచి కన్క్లూజన్, ప్రతిదీ మీకు టెస్ట్ సిరీస్లో అవైలబుల్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా కారణం ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఏదో ఆషామాషా ఎవరినో ఒక 10 మందిని హైర్ చేసుకొని టెస్ట్ సిరీస్ పెట్టే అలా కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్ కాదు ఇది. మంచిగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సార్ ఉండి గైడెన్స్తో కండక్ట్ చేస్తున్న టెస్ట్ సిరీస్ అనమాట ఇది. సో ఇంకేంటి సార్ ఎలా ఇస్తారు క్వశ్చన్ పేపర్స్, అన్ని క్వశ్చన్స్ మన దగ్గర నుంచి వస్తున్నాయి, మరి ఏంటి దానికి టెక్నిక్ ఏంటి, ఇది ఒక సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి సార్ది, ఎలా చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే కానీ చాలామంది స్టూడెంట్స్ మార్కెట్లో ఏవో చిన్న చిన్న టెస్ట్ సిరీస్లు ఏవో ఉంటే వాటిని జాయిన్ అయిపోతాను అనమాట. ఈ విషయం తెలిస్తే మీకు సార్ పడ్డ కష్టం ఏంటి, ఎందుకు ఇన్ని రిఫ్లెక్టెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విషయం తెలుస్తుంది మీకు. సో ఫస్ట్ డీకోడ్ సిలబస్. సార్ ఏం చేస్తారంటే మొత్తం సిలబస్ ఓపెన్ చేస్తారు, అన్ని టాపిక్స్ లిస్ట్ అవుట్ చేస్తారు. ఈ ఇయర్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు, అది ఏ బేసిస్లో పీవైక్యూ అనాలిసిస్ చేస్తారు. లాస్ట్ ఇయర్ పీవైక్యూ ఎలా వచ్చాయి క్వశ్చన్స్, ఆ ముందు ఎలా వచ్చాయి క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ సార్ యొక్క ఫింగర్ టిప్స్లో ఉంటాయి పీవైక్యూస్. మీరు ఎప్పుడైనా పర్సనల్గా సార్ని కలవచ్చు, మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఏ పీవైక్యూ ఏ ఇయర్ వచ్చిందో కూడా సార్కి తెలుసు, ఎందుకు వస్తుందో కూడా సార్ చెప్పగలుగుతారు అనమాట. అలా ప్రతిదీ ఆ విశ్లేషణ సార్ చేస్తారు. ఎప్పుడైతే ఆ విశ్లేషణ చేస్తారో సిలబస్ని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. సిలబస్లో ఈ క్వశ్చన్ ఇయర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్తాను, కాకతీయస్ మీద మీరు మన మోడల్ ఆన్సర్స్ చూడొచ్చు. హిస్టరీ 5 క్వశ్చన్లు ఇచ్చారు సార్, అందులో రిలీజన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. కాకతీయస్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. 5 క్వశ్చన్స్ ఎప్పుడు ఇవ్వలేదు సార్, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈసారి ఇచ్చారు. ఎందుకంటే ఇయర్ కాకతీయస్ ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఎక్కువ ఉందని సార్ యొక్క ఇంట్యూషన్ చెప్తుంది అనమాట. దాని తగ్గట్టు 2 క్వశ్చన్లు వచ్చాయి కాకతీయస్, ఒక ఫోర్ట్ ఆర్కిటెక్చర్ మరియు శైవిజం డ్యూరింగ్ కాకతీయస్ సంబంధించింది. అలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఈ విధంగా ఇంట్యూషన్ అనేది వర్క్ అవ్వడం కూడా చాలా మంచి ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. సార్కి ఉన్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల సిలబస్లో ప్రతి పదం ప్రతి పీవైక్యూ మీద అవగాహన ఉండడం వల్ల ఈ క్వశ్చన్ వస్తుంది ఈ ఇయర్, నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్స్ అనే ఉద్దేశంతో అలాంటి క్వశ్చన్సే మనకి టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏదో ర్యాండమ్గా ఎవరి దగ్గరికో వెళ్ళి ఆ ఫ్యాకల్టీని ఏదో మనం హైర్ చేసుకోనో లేకపోతే ఏదైనా సార్ దగ్గర ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూస్ చేసుకొని క్రియేట్ చేసే క్వశ్చన్స్ కావు ఇవి. చాలా సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఇచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకోటి టీం వర్క్. సార్కి ఒక మంచి టీం ఉంటుందన్నమాట. ఎవరెవరు ఉంటారు, ఇంతకుముందు యూపీఎస్సీ ఏబిపిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టీం ఏర్పాటు చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి నాకు ఈ సిలబస్లో ఈ ఓరియంటేషన్లో కావాలి, ఈ ఇయర్ కాకతీయస్ రిలీజియస్ కండిషన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇటువంటి డైమెన్షన్లో క్వశ్చన్ ఇవ్వండి, ఇటువంటి క్వశ్చన్స్. ఎందుకంటే సార్ ఏమో అన్ని ఫ్రేమ్ చేయలేరు, కానీ ప్రతి క్వశ్చన్ని స్క్రూటినైజ్ చేస్తారు. ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్, ఈ మోడల్ ఆన్సర్లో ఇంట్రడక్షన్ ఎలా రాశారు, మనకి ఇచ్చిన దాంట్లో బాడీలు ఏమున్నాయి, కన్క్లూషన్ లేని ప్రతిదీ సార్ విత్ ఓన్ టైం స్పెండ్ చేసి మరీ చదువుతారు. అలా చదివి అప్పుడు నాకు ఆ స్క్రూటినైజ్ అయిపోయినాక చెప్పాను కదా, అన్కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్, అస్సలు కాంప్రమైజ్ కారు అస్సలు. అందుకని సార్ ఏం చేస్తాడు, 30 క్వశ్చన్లు మనకు టెస్ట్ సిరీస్లో కావాలంటే సార్ 40 తయారు చేస్తారు సేఫ్టీ కోసం. ఎందుకంటే కొన్నిసార్లు 2-3 సార్లు మంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు, అవన్నీ తీసేసి ఇవి ఇంక్లూడ్ చేసి అనమాట. లాస్ట్లో మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మళ్ళీ ఇచ్చేస్తారు. అలాగ ప్రతిదీ సార్ సిస్టమేటిక్గా ఫాలో అయ్యి ఏదైతే ఎగ్జామ్కి ఎక్కువ అవసరమో అటువంటి వాటినే సార్ ఇస్తారనమాట. అందుకని ఇటువంటి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది. ఊరికే మనకి ఇన్ని క్వశ్చన్స్, అది కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక్కసారి రిఫ్లెక్ట్ అయితే ఓకే బై లక్ వచ్చింది అనుకోవచ్చు అనమాట. అట్లా లేదు పరిస్థితి. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ విత్ ప్రూఫ్స్. ఇదేం ఊరికే మాట్లాడేది కాదు, మీకు చెప్పినది డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఎండ్లో మొత్తం పీడిఎఫ్స్ మేము అప్లోడ్ చేస్తున్నాం, మీరే చూడండి. సో ఇన్ కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ సిరీస్ ఒక స్టూడెంట్కి ఎంతో అవసరం అని చెప్పి ఏ టెస్ట్ సిరీస్ పడితే ఆ టెస్ట్ సిరీస్ మనం రాయకూడదు, మోసపోకూడదు. ఎందుకంటే మనం ఒక 1000 రూపాయలు కడుతున్నామంటే ఆ 1000 రూపాయలకి వాల్యూ ఉండాలి, మనీ ఊరికే రావు. ప్లస్
మీరు మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రాంగ్ టెస్ట్ సిరీస్ జరిగి మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది మీరు జాయిన్ అవ్వాలి. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని చేసామంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి ఒక స్టూడెంట్కి. సో అది మేమైతే చాలా హ్యాపీ. సార్ ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారో దీనివల్ల స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీ. యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రౌడ్ ఆఫ్ రఫీ అహ్మద్ సార్. థ్యాంక్ యూ.